తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే అపరాల పంటల్లో పెసర ఒకటి. విత్తిన 70 నుంచి 75 రోజులకే అందివచ్చే స్వల్పకాలిక పంట ఇది. సాధారణంగా వరి నాట్లు ఆలస్యమయ్యే ప్రాంతాలలో వరికి ముందు పెసర సాగు చేసి పంట తీసుకోవడం లేదా పడదున్నడం చేస్తారు. అదే మిరప సాగు చేసే ప్రాంతాలలో మిరపకు ముందు పెసర వేయటం రైతులకు అలవాటు. వర్షాధారంగా పండించే ఈ పంటలో చీడపీడల బెడద ఉంటుంది. కాబట్టి చీడపీడల్ని తట్టుకునే మేలు వంగడాల ఎంపిక, మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే వానాకాలం పెసర నుంచి ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. తెలంగాణకు అనువైన పెసర రకాల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ రుక్మిణి. తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలంలో సాగు చేసే పప్పు దినుసుల్లో ముఖ్యంగా పెసర చాలా ముఖ్యమైనది. ఈ పంటను వర్షాకాలంలో అంతర పంటగా వేస్తారు, అదే ఏక పంట కూడా సాగు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుంది, సేంద్రీయ కర్బనం బాగా పెరుగుతుంది. అదేవిధంగా తక్కువ కాలంలోనే రైతుకి కొంత ఆదాయం కూడా చేకూరుతుంది. అదేవిధంగా మనం పప్పుధాన్యాల విస్తీర్ణం కూడా ఎక్కువగా పెంచిన వాళ్ళం అవుతాం. వ్యవసాయ పరిశోధనా స్థానం మధ్య నుంచి కొన్ని రకాలు కూడా విడుదల చేయబడ్డాయి. ఈ కొత్త రకాలని తమ ప్రాంతాలకు అనువుగా రైతులు ఎంపిక చేసుకొని తగిన సస్యరక్షణ చర్యలు కానీ యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే ఈ పెసర పంటలో కూడా అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా రకాలు చూసుకున్నట్లయితే పెసరలో MGG 295 అనే రకం. ఇది చాలా పాత రకమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా రైతులు మన్ననలు పొందుతుంది. ఈ రకము 3 కాలాలకు కూడా అంటే వర్షాకాలం కానీ, యాసంగి, అదేవిధంగా ఎండాకాలంలో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దిగుబడి సామర్థ్యం చూసినట్లయితే 12 నుంచి 15 క్వింటాలకు హెక్టార్కి దిగుబడి ఇవ్వగలిగిన రకము. దీని గింజలు ముదురాకు పచ్చలో ఉంటాయి, సాదా గింజ రకము. అదేవిధంగా మొక్కలు చూసుకున్నట్లయితే గుబురుగా పెరిగి కాయలన్నీ కూడా పైపాటుగా ఉండి ఒకేసారి పూతకు వచ్చే రకము. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం బెట్టను కూడా తట్టుకుంటుంది. అదేవిధంగా అధిక వర్షాలు పడినప్పుడు తేమను కూడా తట్టుకునే రకం. ఈ రకము ఆకుమచ్చ తెగుల్ని, మొవ్వకుళ్ళని తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. MGG 347 రకము. దీని పంటకాలం వచ్చేసి 65 నుంచి 70 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. కాయలన్నీ కూడా పైభాగాన వ్యాపించి ఉంటాయి కాబట్టి ఒకేసారి కోతకు వస్తుంది. ఇది వర్షాకాలానికి, అదేవిధంగా రబీకి, అదేవిధంగా సమ్మర్లో కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. బెట్టను బాగా తట్టుకుంటుంది, తామర పురుగులను తట్టుకుంటుంది, నల్ల మచ్చల తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసి 12 నుంచి 14 క్వింటాలు ఒక హెక్టర్కి ఇవ్వగలిగిన రకం. కాబట్టి ఈ రకాన్ని కూడా రైతులు చాలా వరకు సాగు చేస్తూ ఉన్నారు. 2021లో వ్యవసాయ పరిశోధన స్థానం మధిర నుంచి MGG 385 రకము మధిర పెసర 1 అనే పేరుతో విడుదల చేయబడింది. ఈ రకం కూడా వర్షాకాలానికి, అదేవిధంగా వేసవికి, అదేవిధంగా ఎండాకాలానికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. అధిక దిగుబడి సామర్థ్యం కలిగిన రకము. 15 నుంచి 16 క్వింటాలు ఒక హెక్టార్కి ఇవ్వగలిగిన రకము. ఈ రకంలో చూసుకున్నట్లయితే చాలా వరకు చీడపీడల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. పల్లాకు తెగుల్ని బాగా సమర్థవంతంగా తట్టుకుంటుంది. పక్షికన్ను తెగుళ్ళు కానీ, సెర్కోస్పర ఆకుమచ్చ తెగులు కానీ, ఇంకా ఇతర పురుగుల్ని, తెగుళ్ళను కూడా బాగా తట్టుకునే రకము. ఇది కూడా ఈ మధ్యకాలంలో చాలా రైతుల్లో మన్ననలు పొందిన రకము. ఈ గింజ చూసుకున్నట్లయితే మధ్యస్థంగా ఉంటుంది, మెరుపు గింజ రకం. మరి ఒక ముఖ్యమైన రకము IPM 2-14 అనే రకము. ఇది IIPR కాన్పూర్ వాళ్ళ ద్వారా విడుదల చేయబడిన రకము. ఇది కూడా చాలా మంచి రకము. 3 కాలానికి అనుకూలంగా ఉంటుంది. గింజలు మధ్యస్థంగా ఉంటాయి, లావుగా ఉంటాయి, అదేవిధంగా బాగా మెరుపు కలిగి ఉంటాయి. ఇది పల్లాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకునే రకం కాబట్టి ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. WG 42 ఇది వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకము. 55 నుంచి 60 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఇది కూడా మనకి అన్ని సీజన్లో కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. గింజలు లావుగా ఉంటాయి. దిగుబడి సామర్థ్యం కూడా 12 నుంచి 14 క్వింటాలు ఒక హెక్టేర్కి వస్తాయి. కాబట్టి ఈ రకాన్ని కూడా వేసుకుంటే మంచిది. ఈ చెప్పిన రకాలన్నీ కూడా మిషన్ కోత కూడా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే వర్షాకాలం చూసుకున్నట్లయితే మనకి కాత అంతా కూడా ఒకటేసారి రాదు, 2-3 స్టెప్పులుగా వస్తుంది. కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్త వహించాలి. తర్వాత వేరే సీజన్లో కనుక ఏ రకాలు సాగు చేసుకున్నట్లయితే ఒకటేసారి కోతకు వస్తాయి. మిషన్ హార్వెస్టింగ్ కూడా బాగా అనుకూలంగా ఉంటాయి.